దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అశ్వయుజ శుద్ధ అష్టమి మంగళవారం సందర్భంగా దేవస్థానంలోని స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, శనేశ్వర స్వామి, శ్రీ స్వామి అమ్మవార్ల కవచాలకు నిత్య దీపారాధన నిర్వహించే దీపాలు మండపంలో అలంకరించి శ్రీ స్వామి అమ్మవార్ల మరియు పరివార దేవతల కవచాలకు దేవస్థానం అభిషేకం, గురుకుల్ శ్రీ సురేష్ గురుకుల్ శాస్త్రోక్తంగా ఆయుధ పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలను సమర్పించారు. समासे भगवान श्री कालहस्तीश्वर शिव करोति नित्य कल्याणं करुणावरुणालयः ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनाम्बा समेत कालहस्तीश्वर स्वामी वाరి యొక్క క్షేత్రమందు ఆశ్వీజ శుద్ధ పాఠ్యమ నుండి దశమ వరకు కూడా శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడతాయి. అమ్మవారు ఈ 9 రోజులు కూడా 9 రోజుల 9 అవతారాలలో ఉంటారు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయని, సప్తమం కాలరాత్రేతి, మహాగౌరీతి చాష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా అని అమ్మవారు 9 దుర్గాదేవులు. ఈ 9 దుర్గాదేవులు కూడా 9 రోజులలో కూడా 9 విశేషమైన అలంకారాలు నిర్వహించి అలంకరించిన పిమ్మట అమ్మవారిని కూడా అలంకార మండపం నుంచి తీసుకొని వచ్చి బాలజ్ఞానాంబిక ఆలయం వద్ద ఉంచి కూడా మహర్నవమి రోజున, విజయదశమి రోజున అమ్మవారి పారువేట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో కూడా విశేషంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది.